ఇక్కడ ఆయన ప్రసాద్ గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైనా కావచ్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను మోడీని పిలిచారు, ఆయనకి పవన్ కళ్యాణ్ ఒక చాక్లెట్ ఇచ్చారు, లేకుంటే చంద్రబాబు గారు ఒక బిస్కెట్ ఇచ్చారు, ఇంత మించి ఏం జరిగింది అని మాట్లాడే కుహానా మేధావులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏంటంటే జరిగింది ఏంటంటే, ఏదైతే ప్రధాన గౌరవ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ప్రారంభానికి విచ్చేసిన తర్వాత దాదాపుగా 49,000 కోట్ల విలువైన 74 పనులకి శంకుస్థాపన చేశారు. వాటితో పాటు 5,028 కోట్లు చేపట్టి 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుని 8 జాతీయ రహదారులని జాతికి అంకితం చేశారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు కూడా జాతికి అంకితం చేశారు. సార్ మొత్తం మీద 57,962 కోట్లతో 94 ప్రాజెక్టులకు విలువైన శంకుస్థాపన చేశారు. ఇది వీళ్ళకి తెలియదు సార్, వీళ్ళకి అర్థం కాదు. మీరు మధ్యలో అయితే బాగోదు. ఏం చేస్తారు? లెట్ మీ కంప్లీట్. మాట్లాడు టైం వేస్ట్. ఇంగ్లీషు అది చెప్పనవసరం లేదు, సైలెంట్ ఉంటే చాలు. ఇదిగో ఇది తాగి పడుకోండి కావాలంటే కాసేపు, ఆపుకోలేకపోతే నువ్వు గానీ వెంకటరెడ్డి గారు ఎవరైనా గానీ. అంటే నువ్వు చేతిలో పెట్టుకున్నావు అంటే నువ్వు తాగి పెట్టుకున్నావు. అతను మీరు చూపిస్తా మీరు ఊరుకుంటారా? సైలెంట్ గా ఉన్నాడు. అతను ఆల్రెడీ వేసుకొని ఉన్నాడు, అజయ్ వేసుకొని పెట్టుకున్నాడు పాకెట్. మీరు అతను మాట్లాడాడు ఒక్క మాట, మాట్లాడినా మాట్లాడొద్దు. ఫస్ట్ మాట్లాడొద్దు. మీరు ఆపండి. ఒక్క మాట మాట్లాడారు. చాలా సేపు అతను వెయిట్ చేసాడు. ఇప్పుడు ప్రతి దానికి ఇతను క్రాస్ టాక్ చేస్తాడు. వెయిట్ అది చేతిలో పట్టుకున్నాడు. కంటిన్యూ. పిచ్చివాడు ఆగుతుంది ఎప్పుడు కుక్కల్ని. కంటిన్యూ. వర్మ గారు పిచ్చి వాకు నేను వాగుతున్నాను. కాదు సార్, రాజకీయాలకు సంబంధం లేని ఒక దేవాంశన ఒక పిల్లాన్ని, చదువుకునే పిల్లాన్ని తీసుకొస్తున్నాడు కానీ ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి 2 కూతుర్ల గురించి మేము మాట్లాడామా? మాట్లాడిన భాషలతో అయితే డిబేట్ చేయలేదు. వినవాల్సి వస్తున్నదో ఓకే వద్దండి, పర్సనల్ వద్దు. మీ టీవీ ఛానల్ పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇటువంటి ఛానల్ పరువులు మాకండి మీరు. ఓకే రైట్, పాయింట్ లో అజయ్ టైం వేస్ట్ మీకు ఇచ్చిన సమయం. పాయింట్ ఒకటే వర్మ గారు, నేను నా స్ట్రైట్ పాయింట్ ఒకటే సార్. ఓకే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గవర్నమెంట్ అధికారం చేతిలో పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇటువంటి అనలిస్ట్ ప్రసాద్ లాంటి ఇటువంటి వెంకటరెడ్డి లాంటి ఇచ్చే పరికమాల సలహాలు తీసుకుని జగన్ పర్సనల్ గా వద్దు, మనుషులు పర్సనల్ గా వద్దు. పాయింట్ లో వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు. అనవసరం. ఒకటి వర్మ గారు ఇక్కడ రివర్స్ ఇట్లా రివర్స్ లో మాట్లాడే ప్రజలు ఏ ఒక్క అవకాశం అయితే ఇచ్చి జగన్ 151 లో కూర్చోబెట్టారో తీసుకొచ్చి 11 లో కూర్చోబెట్టారు. ఈ రోజు ఒకటి వర్మ గారు, నా స్ట్రైట్ క్లారిటీ పాయింట్ ఒకటే, ఇటువంటి కుహానా మేధావులను ముసుగులో ఇటువంటి వ్యక్తులు ఎన్ని మాట్లాడినా హైదరాబాద్ లో బతకడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి నాటి బొట్టుకొచ్చి మాట్లాడే దమ్మ ఇద్దరు ఒక్కడికి కూడా ఉండదు. వస్తే రైతులు చొప్పించి కొడతారని తెలుసు కాబట్టి రారు, బుద్ధి రాదు. ఏం కొడతారు చూద్దాం. దెబ్బలు తిందాం. ఏం మాట్లాడతారు? మీరు పట్టుకోవచ్చు. అజయ్ వెయిట్ అజయ్ ఎందుకు బతుకండి మాట్లాడేటప్పుడు పిల్లలు పట్టుకోవచ్చు. ఈ పిల్ల చాట్లు అజయ్ ఎందుకు ఆడాలు కొట్టాలి సిగ్గురాదు. అజయ్ ఆడాలని ఆల్రెడీ కొట్టారు ఒకసారి, చెప్పులు తీసుకుని ఆడాలు కొట్టారు, అయినా నీకు సిగ్గురాదు. ఏం బతుకురా ఏం బతుకు నీకు అది సిగ్గురాదు. అన్ని మీరు పట్టుకోగలుగుతారు. అన్ని మ్యూట్ చేయండి. అన్న గారికి ఇవ్వండి, అన్ని మ్యూట్ చేయండి. ఆల్ మ్యూట్. అన్న గారికి ఇవ్వండి.